గణేష్ పోతుంది రికమెండేషన్ కూడా మీరు మా సర్పంచ్ సార్ సర్పంచ్ మాజీ సర్పంచ్ వారిని మీరు బెదిరిస్తున్నారు మేము ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడుతున్నారు సార్ అగెనెస్ట్ ఏం చేయండి సార్ అగెనెస్ట్ చేయగలుగుతున్నాం అంతే అక్కడ కాదు సార్ మండల్ మీటింగ్ అయిపోయింది అది విలేజ్ మీటింగ్ ఒక నలుగురే కలుస్తారు అది గ్రామ సభ కాదు సార్ అక్కడ మండల సభ మేము ఆపాం సార్ అంటే మూలకు ఉంటాం అక్కడ ఉండమంటే అన్నీ ఉంటాం ఎక్కడ ఉండం సార్ ఆయన దగ్గర కూడా మినిస్టర్ దగ్గర కూడా నేను కోఆపరేట్ చేస్తాను ఇక్కడికి స్థానిక ప్రతి సమస్య ఉన్న కాడికి వస్తుంది కాబట్టి మంచిదని మా బాధ చెప్పినాం కదా నాకు రెచ్చగొట్టదు సార్ నేను అందుకే చెప్పిన ఇంట్లో నేను నన్ను బయటకు తీసుకురా గురని చెప్పిన తీసుకెళ్తే మీకు ఇబ్బంది అవుతుందని కూడా చెప్పిన నేను ఇంట్లోనే ఉండటం కదా మిత్రులారా లక్ష్యమేనా హ్యాపీగా ఎమ్మెల్యే ఎడ్యుకేషన్ వాళ్ళ డెవలరే చెర్ల పడేరా I'm saying I'm assuring you I'll give you the funds to go ahead. So whatever has to be released, you send DO letter to Mr. Prashant Patil that you need this money for social project, and you can quote our discussion and say that I have asked you to send this letter. One copy of it directly put to me by WhatsApp. ఎంత అమౌంట్ కావాలి? 23 crores. ఎటు పక్కన ల్యాండ్ ఎక్వైర్ చేయాలి?
వినోద్ అవార్డ్ పాస్ ఇప్పుడు అవార్డు పాస్ చేస్తే పైసలు తీసుకొని ఎక్కడ చేస్తాను సరే ఇప్పుడు మీడియాకి చెప్పు నీకు ఏమేమి కావాలో చెప్పు నేను అష్యూరెన్స్ తీసుకుంటాను అది చెప్తాను ఓకే అమ్మా అసలు సభలో మాట్లాడతాను ఓకే అందరికీ ఏమైనా వాయిస్ ఏమంటావు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ ప్రాజెక్ట్ ఎక్స్పాండ్ చేసి ఎంత ఎక్కడ వస్తుంది మరి వారు చెప్పేది 60,000 నుంచి 70,000 ఎకరాలని అది వారు చేసినందు తప్పనిసరిగా పాజిటివ్ గా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం మీకేం కావాలి నష్టపరిహారం ఏంటిది రాగుల భారతవ మేము ఎప్పుడు వర్షాలు కొట్టినా ఇదే ఇబ్బంది పాలవుతున్నాం. వర్షాలు కొట్టినప్పుడల్లా నీళ్ళని నచ్చుడు, పాములు, తేళ్ళు, మా బాధ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. బడిగే శోభక్కున్నప్పటి సంది కూడా ఎగపోతాయి అని ఆమె అట్లనే బొంకుకొచ్చింది. ఆమె ఏందంటే మళ్ళా సుంకె రవిశంకర్ ఖచ్చితంగా ఇంట్లో తీసినట్టే మాట్లాడిండు. ఈ ఇంట్లోకి వెళ్ళి తీసి ఇంకో ఇంట్లో అడుగు పెట్టుడే మీకు ఏం బాధ లేదు అది ఇది అని చెప్పిండు. అది లేదు ఇది లేదు. ఇప్పుడు ఈ నచ్చి సంవత్సరం అయిపోయింది. వర్షాలు కొట్టిందంటే మేము ఉన్నాం మీకు ఎందుకు అనుడు చెప్పుడు పోవుడు. ఏ పని కూడా సక్సెస్ కాలేదు ఇది వరకు. ఎందుకు మేము ఈ బాధలు పడు మాకు ఏ పని చేయండి ఎందుకు ఎవరుండి. నేను రామాడుగు లక్ష్మిని. పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. మా బాధలు ఇంత బాధపడుతున్నాం మేము. చెరువు నిండినప్పుడల్లా మేము కట్టమిని కోవుడు, ఏడుచుడు, పాములు వచ్చుడు. వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు పోతాయి అప్పుడు పోతాయి అని మాట్లాడుతున్నారు. కానీ మమ్మల్ని మొదలు శంకర్ వచ్చిండు, ఆయన సుధా రవిశంకర్ వచ్చిండు, ఆయన సుధా ఇప్పుడు పోతాయి అన్నాడు. ఆయన సుధా అన్నాడు, ఆయన ఓడగొట్టలేదు. మళ్ళీ ఎమ్మెల్యే అన్నట్ట ఆ ఎమ్మెల్యే వచ్చిండు, హనుమాన్ల పాదాలు కొట్టిండు ఒక 3 నెలలకు తీసేస్తా అని. ఆయన తీసేయలేదు. ఇక మేము ఎంతగానో కట్టపడు ఏడుచుడు వచ్చిన వాళ్ళందరికీ మేము ఏడుచుకుంటా మాట్లాడుతున్నాం. కానీ మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు వాళ్ళకి దయ ఉడుతుందో పట్టించుకుంటారో పట్టించుకోరు. ఏం చెప్తారో మమ్మల్ని. ఇక దయచేసి ఇప్పుడన్నా మమ్మల్ని ఏదన్నా ఒకటి చేయండి. కట్ట పంట ఉన్నాయి మాకు, మొత్తానికి కట్ట పంటే ఉన్నాయి మా ఇండ్లు. పెద్ద పెద్ద పాములు వస్తాయి ఈ ఆనలు కొట్టినప్పుడు. ఇప్పుడు కూడా నీళ్ళు ఇడిచిర్రు, మళ్ళీ ఎప్పుడు నీళ్ళు తీస్తుర్రు. ఇక అంతే వచ్చినప్పుడల్లా అలా బాధలు ఎలా కొట్టుకుంటారు. మా బాధలు ఇట్లా మాకు ఇంతనన్నా పట్టించుకుంటలేరు. మమ్మల్ని కానీ ఉంచురు, ఊళ్ళో ఉంచిన కానీ మమ్మల్ని ఉంచురు కట్టపంటి తీసేసి. మేము ఇండ్లు కట్టి వంటలేము, బంగ్లాలు బిల్డింగులు కట్టి వంటలేము. దయచేసి దండం పెడుతున్నాం. ఇప్పుడన్నా ఏదన్నా ఒకటి మాకు చేసి మమ్మల్ని గడ్డకెక్కిర్రి. ఆయన సుధది చేయలేదు. రాగులో మళ్ళా ఎప్పుడు నీళ్ళు వచ్చినా చెర్ల కప్పలు పాములు అన్నీ మా ఇళ్ళకి వస్తున్నాయి. పక్క పన్న 25 ఇండ్లు ఉంటాయి. 25 ఇండ్లు రాసుకుపోతే ఒక 10 సంవత్సరాలు అవుతాయి సార్. ఇదివరకు చూస్తే తీసేయలేదు. వైఎస్ఆర్ ఉన్నప్పటిదే రాసుకున్నారు. అప్పుడే ఆన్లైన్లో చేసిర్రు, కనీళ్ళు వాతిర్రు, మొత్తం ఇండ్లు రాసుకున్నారు. ఏమున్న ఊళ్ళో అద్దానుట్లా ఇది కచ్చుడు పోవుడు చూసుడు పోవుడే. మొన్నటి వర్షాలలో చూస్తే పొన్నం ప్రభాకర్ నడి వానలే నిలబడి మాట్లాడిండు, మిమ్మల్ని తప్పకుండా తీసేస్తా ఈ కడ ఇండ్లతో అని చెప్పిండ్రు. ఇప్పుడు మీకేం కావాలి? మాకు ఇప్పుడు మా ఇండ్లు కడపన్న ఇండ్లు పోవాలి. పరిచయాలకు చేయబట్టి మాకు పెద్ద బాధలు, నిద్ర పోవలేదు. పిల్లలు జల్లలు కట్టలు ఎక్కడు తెగిపోతాయని ఇదివరకు ఒక్కసారి తెగిపోయింది. 83లో తెగిపోయింది. అప్పుడు మా ప్రాంతం మొత్తం ఇట్లా కొట్టుకుపోయి నీళ్ళు వచ్చినాయి. అప్పటి మేము ఎప్పుడు చెర్లకు నీళ్ళు వచ్చినాయి అంటే మేము సగం నిద్ర అన్నట్టే. ఈ రిజర్వాయర్ లేకున్నా కానీ మాకేం కాకపోయి ఇంత బాధ. ఈ రిజర్వాయర్ మా చెర్లకు వచ్చుట్ల మాకు తగిలిపు అవుతుంది. రిజర్వాయర్ రాకపోతే వర్షాకాలం వానలకు ఒక 2 నెలలు 3 నెలల తూములు తీసి పొలాలకు నీళ్ళు పోవు. మాకు ఎలాంటి భయం లేకుండే. అప్పుడు వెనకట వందిచ్చిర్రు. కానీ ఇప్పుడు ఈ రిజర్వాయర్ మా ఊళ్ళకి తెచ్చుడు తప్పయింది. మాదే పెద్ద భయం. మా ఈ కడిండ్లకే ఊళ్ళోకేందే మారాదు మంచిగా ఉంటారు. ఆ కడిండ్లు పోవద్దు. మిమ్మల్ని ఎవరు కడ కట్టుకోమన్నారు అంటారు ఇంట్లో ఊళ్ళో లేడీసులు. వాళ్ళ మాటలు పట్టుకొనే పోవుడిల్లు. పొన్న ప్రభాకర్ చేత పాపం వర్షంలో నిలబడ్డాడు. వాళ్ళు వచ్చినాడు పెద్ద దరి వాన వర్షం చూసిండు పొన్నం ప్రభాకర్ చేత. ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే రాలేము పొన్నం ప్రభాకర్, మన ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చారు. నడి వర్షంలో నిలబడరు పాపం, గోచలు నిలబడరు. చెత్తీరు లేక తడిచి వానలో మాట్లాడారు. మిమ్మల్ని తప్పకుండా తీసేస్తాం అన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. హామీ ఇచ్చాడు అంటే ఎమ్మెల్యే రాకముందు మేము వచ్చిన నోట కంపల్సరీ తీసేస్తా అన్నాడు. ఇప్పుడు ఏ వాళ్ళు పట్టించుకుంటలేరు.